ఏపీలో రాజకీయాలకు సంబంధించి లోకేష్ పాదయాత్ర పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఆరంభం నుంచి ఏదైతే ప్రస్తుతం పాదయాత్ర పూర్తయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అనేక ఆటంకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికార పక్షం నుంచి కూడా ఆటంకాలు ఏర్పడిన పరిస్థితుల్లో టీడీపీ కేడర్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, లోకేష్ పాదయాత్ర ఏ మేరకు కొనసాగిస్తారనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు లోకేష్ డెఫినెట్గా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పాదయాత్ర పూర్తి స్థాయిలో కొనసాగిస్తారనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం టీడీపీలో జోష్ నింపేటటువంటిది. ప్రస్తుతం ఏదైతే 3000 కిలోమీటర్ల పైచిలుకు ఏదైతే రికార్డు స్థాయిలో పాదయాత్ర పూర్తి చేసిన పరిస్థితి. మనతో డిఎస్ఆర్ గారు ఉన్నారు, సీనియర్ టీడీపీ లీడర్. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర పూర్తి చేసిన నేపథ్యంలో ఆదిలో ఏదైతే రాయలసీమలో ప్రారంభించినటువంటి ఒక పాదయాత్ర కనీసం లోకేష్ 30 కిలోమీటర్లు కూడా నడవలేడు, ప్రయాణించలేడు, పాదయాత్ర కొనసాగించలేడు అనేటటువంటి అధికార పక్షానికి సంబంధించి ఇది ఒక చంపపెట్టు లాంటిది అనేటటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితిలో డిఎస్ఆర్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేస్తూ ఆయన పూర్తి స్థాయిలో టార్గెట్ పూర్తి చేసిన పరిస్థితి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్లో యువతందరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి యువగళం పాదయాత్ర. యువగళం జనగళంగా మారి జగన్ని త్వరలో ఇంటికి పంపించబోతా ఉన్నారు. ముఖ్యంగా 27 జనవరి 2023లో రాయలసీమ కుప్పం దగ్గర ప్రారంభించినటువంటి పాదయాత్రకి అటు పెద్దలు అని చెప్పుకుంటూ ఉంటారు వైఎస్ఆర్ పార్టీలో. పెద్దిరెడ్డి గారు ఆయన ఇష్టానుసారంగా ఆయన నియోజకవర్గంలో లోకేష్ గారు మాట్లాడటానికి కూడా మైకులు ఇవ్వకుండా స్టూళ్ళు లాక్కొని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు కల్పించినా కూడా దిగ్విజయంగా బ్రహ్మాండంగా 4000 కిలోమీటర్లు 400 రోజులు అనుకొని పూర్తి చేయాలని పట్టుదలతోటి నవ యువకుడు, మంచి రాజకీయాల్లో ఆరితేరినటువంటి యువ నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఎక్కడికక్కడికి అనేక వర్గాలతోటి, వ్యాపారవేత్తలతోటి, అనేక సంఘాలతోటి సమావేశాలు నిర్వహించుకుంటా ప్రజల బాధల్ని, సాధకాలని అన్నీ వింటూ విన్నపాలను ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ బాధలన్నీ కూడా ఒక పేపర్ రూపేణ రాసిస్తే ఆ విన్నపాలను స్వీకరిస్తూ దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో అక్కడ సంబంధించిన సమస్యల పైన అనేక వర్గాలతోటి సమావేశాలు నిర్వహిస్తూ బ్రహ్మాండంగా పాదయాత్ర పూర్తి చేసి నిన్న రేపు 20/12/2023 తోటి 3000 కిలోమీటర్ల పైగా చేరుకొని ముగింపు సభ నిర్వహించబోతా ఉన్నారు. బ్రహ్మాండంగా దాదాపుగా సభకి విజయ డంకా మోగించి విజయబేరి పేరుతో సుమారుగా 6 లక్షల మంది పైగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అంటే మిగిలిన వాళ్ళు కూడా, అంటే ఈ పార్టీకి యువనేత లోకేష్ గారి పాదయాత్ర మీటింగులకి అట్రాక్ట్ అయ్యి కామన్ పీపుల్ కూడా విపరీతంగా వచ్చే పరిస్థితి ఉంది. వేలాది లక్షలాదిగా తరలిస్తాను. అట్లానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్కి వస్తూ ఉన్నాడు. జనసేన సైనికులు కూడా ఈ యొక్క సభలో పాల్గొని బ్రహ్మాండంగా విజయడంక మోగించబోతూ ఉన్నారు. ఇదే విజయానికి తొలిమెట్టు. తెలుగుదేశం పార్టీ విజయానికి ఆంధ్రప్రదేశ్లో తొలిమెట్టు ఈ యొక్క సభయే. ఈ సభ ద్వారా ప్రజానీకానికి అందరూ కూడా, అటు జనసేనాది కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ బాబు గారు కానీ చక్కని బ్రహ్మాండమైనటువంటి ఉత్తేజపరిచే సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఉవ్వెత్తున తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ మీటింగ్కి హాజరై రేపు విశాఖపట్నం ఇందూరు దగ్గర జరగబోయే సభని విజయవంతం చేయాలా. ఇప్పటికే కూడా మంచి ఆరితేరినటువంటి రాజకీయవేత్తగా ఎదిగారు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ఆయన మీటింగ్ సక్సెస్ కావడం తథ్యం. ఆయన మీటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కూడా శుభసూచకం కూడా ఇవ్వబోతా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జన సముద్రంలో యువ కెరటం లాంటి యువ నాయకుడి సారథ్యంలో ఈ వైఎస్ఆర్సీపీ కొట్టుకోవడం ఖాయం ఖాయం ఖాయం.
కానీ ప్రస్తుతం ఏదైతే లోకేష్ పాదయాత్రకు సంబంధించి పూర్తి చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఇంపాక్ట్ నెల రోజుల్లో కావచ్చు, 2 నెలల్లో కావచ్చు, రాబోయే ఎన్నికలపైన ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే ఎన్నికలు సిద్ధమయ్యాం. 3 నెలల్లో వీళ్ళు తోక ముడిచి ఇంటికి పోవడం ఖాయం. 3 నెలల ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది. ఇది తొలిమెట్టుగా. ఎన్నికలు జరగబోయే ముందు మహాసభగా యువగళం, యువనేత శంకరరావు పూరించాడు. రేపు శంకరరావు పూరిస్తా ఉన్నాడు. ఈ ఎన్నికల తొలిమెట్టు ఊవెత్తున ఎగిసిపడి బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ 175కి 175 సీట్లు గెలిచేందుకు బ్రహ్మాండంగా ఊవెత్తున ఎగిసిపెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు 175, వై నాట్ 175 అని. వై నాట్ 175 టీడీపీకే, ఆయనకని చెప్పుకోవాలా. వై నాట్ 175 టీడీపీకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో ప్రజానీకాని అందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. ఆయన ఓడిపోయి పలాయనం చిత్తగించబట్టే ఆయన ఆల్రెడీ నియోజకవర్గం అసలు ఎమ్మెల్యేలు సైతం మార్చి ఎక్కడోండి అక్కడ, అక్కడోండి ఇక్కడ, ఎన్ని చోట్లకి ఎక్కడ మార్చినా ఈ బెండకాయ, బీరకాయ ఈ దేనికి పనికిరాదని ఆయన మారుస్తూ ఉన్నాడు. మరి అటువంటి వాటిలో ఆయన పార్టీ ఆయన ఇష్టం, యాడికైనా మార్చుకోవచ్చు. ఆయన కూడా మారచ్చు. ఆయన ఇష్టం వచ్చేసరికి మరి యాడికి వస్తాడో చూడాలి. ఆయన కూడా యాడేసుకుంటాడు, ఎన్ని చోట్ల వేస్తాడో అనుమానమే. ఇప్పుడు ఆల్రెడీ ఈయన గురువు గారు కేసీఆర్ గారు 2 చోట్ల వేసి ఒకసారి డుమ్మా కొట్టి కింద పడ్డాడు, అయిపోయింది ఆయన పని. మరి ఈయన కూడా 2 మరి వేస్తాడో 3 వేస్తాడో చూడాలి. మరి ఎక్కడ వేస్తాడో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఎంతమంది మారుస్తాడో ఇప్పటికే ఆయన ఇష్టానుసారం మారిస్తే మాకు ఉత్సాహం పెరిగింది తెలుగుదేశం పార్టీ వారికి. ఎందుకంటే చిత్తుగా ఓడిపోబోతా ఉన్నారు వాళ్ళు. ఇప్పటికే 25,000, 30,000 మెజార్టీ ఎవరిని నిలబెట్టినా 25,000 మెజార్టీ పైన టీడీపీ రావడం ఖాయం. ఇట్ట మార్పులు చేర్పులు చేస్తే 40,000 పైగా వస్తుంది. మాకు కూడా సంతోషంగానే ఉంది. ఆయన ఇష్టానుసారం మార్చడం తెలుగుదేశం పార్టీ ఇంకా కొంచెం పట్టు పెరుగుతూ ఉంది. అంటే వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళ పార్టీని మనం కామెంట్ చేయడం కూడా అనవసరం. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే మాత్రం 175 గెలుస్తారు. చివరికి పులివెందుల్లో గడవడానికి పులి కంటే సింహం నిలబెట్టబోతా ఉన్నాం మేము. సింహం దెబ్బకి పులి కూడా పారిపోద్ది పులివెందుల్లో. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఒక విన్నపం కూడా చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక నుంచి శంకరరావు బిగినైంది. రేపు ఇచ్చే మీటింగ్లో ఇచ్చే సందేశం అంటే జనసేనాని కావచ్చు, మిగిలిన నాయకులు అందరూ పాల్గొంటారు. వాళ్ళు ఇచ్చే సందేశాన్ని చక్కగా విని దాన్ని అమలు చేసి మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగుపెట్టడం మన ధ్యేయం. మనందరం కూడా ఆ విత్తన ప్రతి ఒక్కరం పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో చూస్తే కనుక అనేక ఆటుపోట్లు, అడ్డంకులకు సంబంధించి ఎన్ని సృష్టించినప్పటికీ కూడా లోకేష్ తన పాదయాత్రను ముందుకు తీసుకెళ్లడం ప్రజలందరూ కూడా ఆశించదగినటువంటి విషయంగా కూడా డిఎస్ఆర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో వై నాట్ 175 అనేటటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి ఫిగర్ కాదు, ఇది టీడీపీకి సంబంధించినటువంటి ఫిగర్ అనేటటువంటి అభిప్రాయం. దీంతో పాటు లోకేష్ పాదయాత్ర ఇంపాక్ట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు రోడ్ షోలు కావచ్చు, అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి ప్రభావంతో ఏదైతే ప్రస్తుతం వైసీపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన పరిస్థితుల్లోనే అభ్యర్థులను షఫ్లింగ్ చేసుకుంటూ కొంతమంది సీనియర్లు కూడా సీట్లు తీసి పక్కన పెట్టడం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే కేసీఆర్ ఏదైతే ఓటమి పాలయ్యారు తెలంగాణలో, అదే తరహా వ్యవహారము రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చవి చూడబోతున్నారు అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ 2 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయిన అవమానం ఎలా ఉందో సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా 2 చోట్ల కావచ్చు, 3 చోట్ల కావచ్చు, ఎక్కడ పోటీ చేయాలా అనేటటువంటి ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది అనేటటువంటి అభిప్రాయం మరోవైపు చెప్తున్నటువంటిది. ఇక పులిబిడ్డ అనేటటువంటి ఒక సంఖ్య, ఒక నినాదం అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చెప్తుంటే, పులికి పోటీగా సింహాన్ని పెట్టి ఓడిస్తాం అనేటటువంటి అభిప్రాయం డిఎస్ఆర్ గారు చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి లోకేష్ పాదయాత్ర, రాబోయే ఎన్నికలకు సంబంధించి విజయ దుందుబి టీడీపీ ఎలా ముందుకు కొనసాగిస్తూ వెళుతుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.